ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అహం శబ్దస్య నిష్ఠాయా జ్యోతిషి ప్రత్యగాత్మని సైవోక్తా సదసీత్యేవం ఫలం తత్ర విముక్తత. ఇప్పుడు ఈ అహం అనేది మనతో ఉన్నది. అహం ఈజ్ ఆల్వేజ్ విత్ అస్. హిరణ్యగర్భుడు మొట్టమొదట అహం అన్నాడు. హిరణ్యగర్భుడు ప్రకటమైనాడు. మహత్తత్వ ఉపాధిగా మాయాశక్తి నుండి మహత్తత్వము, అది ఉపాధిగా హిరణ్యగర్భుడు ప్రకటమైనాడు. అంటే పుట్టాడు కదా. సో జాత. ఆ హిరణ్యగర్భుడు పుడుతూనే ఏమన్నాడు? తనను తాను చూసుకుని అహం అన్నాడు. అందుచేతనే ఇప్పటికీ మా లోకంలో మానవులందరూ ప్రతివాడు అహం అని అంటున్నారు అని ఉపనిషత్తు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు. హిరణ్యగర్భుడు భయపడ్డాడు, అందుగురించి అందరూ భయపడుతున్నారు. హిరణ్యగర్భుడికి విసుగు అనిపించింది, అందుగురించి అందరికీ విసుగు. అలా ఉంటుంది కథ. నేను గమనించాను ఈ కథ ఇక్కడి నుంచి ఈ సిల్క్ రూట్లో అది మిడిల్ ఈస్ట్ వెళ్ళింది. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బైబిల్లో యాడమ్ ఉంటాడు. సరే, దేవుడు యాడమ్ని క్రియేట్ చేస్తాడు. ఇక్కడ అంతేగా బ్రహ్మ హిరణ్యగర్భుని క్రియేట్ చేసినట్టుగా యాడమ్ ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హిరణ్యగర్భ. ఈ హిరణ్యగర్భుడు శతరూప అనే ఒక అమ్మాయిని సృష్టించుకుంటాడు. అక్కడ ఈవ్ ఉంటుంది. అక్కడ వెరీ సిమిలర్. నామ సృష్టిలో ఎన్ని నామములు ఉన్నావో అవన్నీ కూడా హిరణ్యగర్భుడే చెప్పిన నామములు అని ఇక్కడ కథ ఉంటుంది. అక్కడ యాడమ్ మొత్తం సృష్టిలో ఉండే పక్షులకు చెట్లకు అన్నిటికీ పేర్లు ఆయన ఉచ్చరించాడు. ఆయన మామిడి అన్నాడు, అంచేత అది మామిడి అయింది. వేప అన్నాడు, అంచేత అది వేప అయింది. అలాగే ఉంటుంది. ఐ వాజ్ అమేజ్డ్. ఈ కథ ఇక్కడి నుంచి పట్టుకుపోయి వాళ్ళు పెట్టుకున్నారు బైబిల్లోని. ఈ మాట వాళ్ళు ఒప్పుకోరు, బట్ ఇట్ ఈజ్ లైక్ దాట్. సో ఎనీవే, ఇక్కడ హిరణ్యగర్భుడికి విసుగు అనిపిస్తుంది. తోడు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అమ్మాయి తోడు ఉంటే బాగుంటుంది కదా, మామూలు అబ్బాయి తోడు ఉండడం కంటే. అంచేత అమ్మాయిని ఒకదాన్ని ఆయన సృష్టించాడు. ఆమె పేరు శతరూప. అక్కడ యాడమ్కి అలాగే అనిపిస్తే భగవంతుడు ఏం చేశాడంటే యాడమ్ను నిద్రపుచ్చాడు. నిద్రపోయినప్పుడు యాడమ్ మీద సర్జరీ ఒకటి చేశాడు. ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ చేసినట్టుగా. ఆ సర్జరీలో ఓ ప్రక్కటెముకను ఒకదాన్ని తీసేసి మళ్ళీ కుట్టేసి అంతా చేసేసాడు. యాడమ్ నిద్ర ఆ ప్రక్కటెముక నుండి ఈవుని సృష్టించినాడు. అంటే కథలు ఇలా ఉంటాయి. మీకు కథ డీటెయిల్స్ మారిపోయాయి. అసలు ఇది అది ఒకటే అని చెప్పడానికి హేతు ఏమీ లేదు. డీటెయిల్స్ చూసినట్లయితే ఆ అంతర్లీనంగా ఉండే ద స్పిరిట్ని కనుక మీరు చూసినట్లయితే ఇట్ ఈస్ ది సేమ్ స్టోరీ. సో అహం అలా వచ్చింది. అహం హిరణ్యగర్భుడు అహం అన్నప్పుడు ఆ అహమ్మే ఉంది తప్ప జగత్తు లేదు. అందుకోసం ఈ కథ అంతా చెప్పాను. మనం అహం అన్నప్పుడు అదే అహం మనం అంటున్నాం. మనకి హిరణ్యగర్భుడికి తేడా ఏమిటంటే హిరణ్యగర్భుడు స్వతహాగానే అంతర్ముఖుడై ఉన్నాడు. జగత్తు లేదు. ఆయన ఇంకా బహిర్ముఖుడు అవ్వడానికి ఏం లేదు. అక్కడ స్పేస్ కూడా లేదు. సంథింగ్ లైక్ దాట్. వెరాజ్ మనం అహం అనేప్పటికీ మన చుట్టూ జగత్తు విస్తరించి ఉన్నది. ఈ అహం ఏం చేస్తుందంటే మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి, మనస్సుని కవులు గుర్రంతో పోల్చారు. ఓ కవి మనస్సుని రథంతో పోల్చాడు. మనోరథము. మనస్సు అనే గుర్రాన్ని ఎక్కి, ఇంద్రియములు అయితే మనస్సు అనే రథాన్ని ఎక్కి, లేదా ఏదో ఎక్కి ఆ గుర్రాలలాగా ఇంద్రియాలు కూడా తోడుగా ఉంటాయి. మొత్తానికి ఏదో ఒక రూపకము, మెటఫర్ మీరు పెట్టుకోవచ్చు. గుర్రం అనండి, రథం అనండి, ఏమనండి, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ అహం బహిర్ముఖం అయిపోతూ ఉంటుంది.
మీరు ఈ బహిర్ముఖత్వమును ఆపగలిగితే అహం తన సోర్సులో ప్రవేశిస్తుంది. ఆ సోర్సులో ప్రవేశించడాన్ని నిష్ఠ అని అంటారు. నిష్ఠ అంటే ఉండుట, కదలకుండా ఉండుట. అహం వెళ్ళి, ఇప్పుడు రాముడు జపం చేశారనుకోండి, భద్రాచల రాముడిపై ఒక ఫోటో పెట్టుకుని భద్రాచల రాముడు అందరూ ఆ రాముడు అని అలా చేశారనుకోండి, ఇక్కడ బయలుదేరిన ఆ రామ భావన బయటికి పోయి ఆ భద్రాచలం వెళ్తుంది ఆ మనస్సుతో. లేకపోతే ఎదురుకుండా పెట్టిన విగ్రహం వైపుకి పోతుంది. అది బహిర్ముఖ ధ్యానం. ఇక్కడ మనం చేసిన ధ్యానం బహిర్ముఖ ధ్యానం కాదు, అంతర్ముఖ ధ్యానం. ఈ అహం శబ్దము అంటే ఏ హృదయంలో రామశబ్దం పుట్టిందో అక్కడే అది విలీనమవుతూ ఉంటుంది. అలాగే అహం శబ్దమును మీరు బహిర్ముఖం అవ్వకుండా కనుక ఆపినట్లయితే అది తన స్వరూపంలో విలీనమవుతుంది. అహం అనే బ్యాంక్ అకౌంట్ దగ్గరికి పంపించారనుకోండి, బయటికి పోతుంది. అహం అనగానే భార్య గుర్తుకొచ్చింది అనుకోండి, ఈ అహం అక్కడికి పోతుంది. పోయి మమ భార్య అని అనిపిస్తుంది వీడికి. ఆవిడేదో పనిలో ఇంటి పనిలో ఏవో చేసుకుంటూ ఉంటుంది, వీడు మాత్రం మమ భార్య అనుకుంటాడు. అంటే అహం బహిర్ముఖం అయిపోయింది. అలా బహిర్ముఖం కానివ్వకపోతే అహం తన సోర్స్లో ఉంటుంది. వాట్ ఈస్ ది సోర్స్? వాట్ ఈస్ ది సోర్స్? అస్ ఇస్ ది సోర్స్. అహమస్మి, దట్ ఈస్ ది సోర్స్. ఐ యామ్. నేను అప్పుడప్పుడు మెడిటేషన్లో ఐ ఈజ్ అని కూడా చెప్పేవాడిని. మీరు గ్రామర్ గురించి పట్టించుకోకండి. ఐ ఈజ్, దట్ ఈస్ ది సోర్స్. సత్ ఇస్ ది సోర్స్. కాబట్టి అహం దానికి ఏమైనా చిన్న చిన్న పరిచ్ఛేదాలు ఏమైనా ఒకటి రెండు ఉన్నా అది సోర్స్లో విలీనమైనప్పటికీ పరిచ్ఛేదాలన్నీ పోతాయి. కాబట్టి అహం ఏమిటి? దాని సోర్సే. అహం ఈజ్ ఇట్స్ సోర్స్. ఇట్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ది సోర్స్. ఇట్ ఈజ్ నోట్ అనన్య. ఇట్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ ది సోర్స్. కాబట్టి అహం అని అనిపించగానే ఆ సత్తులోకి కనుక మీరు ప్రవేశించగలిగినట్లయితే అటువంటి అహం ఏది కలదో అది ఏ బ్రహ్మ అని తత్వమసి చెప్తోంది. మరి అహం ఎక్కడుంది దాంట్లో అంటే త్వం అని ఉందిగా. త్వమ్మును మీరు అహం కింద ట్రాన్స్లేట్ అవుతుంది. అది ఆ అహమ్ము ఆ సత్తులో ప్రవేశిస్తుంది. ఆ సత్తే తత్. కాబట్టి త్వం శబ్దవాచ్యమైన అహం శబ్ద వాచ్యార్థాన్ని విడిచిపెట్టి యూ హ్యావ్ టు గో బియాండ్ ది వర్డ్. ఆ వర్డ్నే పట్టుకుని అస్మత్ శబ్దము అహమ్ము ఇలా పట్టు కూర్చుంటే వర్కౌట్ కాదు. వాచ్యార్థాన్ని విడిచిపెట్టి, బట్ మీన్స్ గోయింగ్ బియాండ్ ది వర్డ్. దాని లక్ష్యము అంటే అది దాని స్వరూపంలోకి తీసుకుపోతుంది. అది చూపిస్తుంది, అంటే దారి చూపిస్తుంది. ఆ లక్ష్యంలో మీరు ప్రవేశించినట్లయితే తత్వమసి ఈజ్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అండ్ యు సీ తత్వమసిని యు మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్, సో ఫార్ అవే, డిఫికల్ట్, ఇంపాసిబుల్ ఇన్ దిస్ లైఫ్. ఇటువంటి డిస్క్రిప్షన్స్ దానికి పెట్టారనుకోండి, ఇట్ రిమైన్స్ లైక్ దట్. తత్వమసి ఈజ్ వాట్? ఇట్ ఈస్ సంథింగ్. నా గురించి శృతి చెప్తోంది, నా గురించి చెప్తోంది. నా గురించి శృతి చెప్తోందంటే అర్థం ఏంటో తెలుసిన? నా ఏదైతే శృతి చెప్తోందో అది నాకు శృతి కంటే దగ్గరగా ఉంది. ఇంకా శృతే ఒక అడుగు దూరం అయిపోయింది. శృతి దేనిని చెప్తోందో అది ఆ విషయ వస్తువు, ఇట్ ఈజ్ నియరర్ టు మీ ఈవెన్ దాన్ ది శృతి, మోర్ దాన్ ది శృతి. అంత దగ్గరగా ఉన్నది. కాబట్టి నా గురించి చెప్తోంది అని కనుక నీవు చూసినట్లయితే తత్వమసి అనే మహావాక్యాన్ని, దాన్ని తత్ అంటే ఇది, త్వం అంటే ఇది, లక్షణ జహదజ లక్షణ అంటూ మీరు ఈ పరిభాష అంతా పెట్టుకుని దాంతో కుస్తీ పడుతూ వాక్య విచారం చేసుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటుంది. అది అక్కడితో ఆగిపోతుంది. అట్ బెస్ట్ యూ బికమ్ ఏ గుడ్ స్కాలర్, మేబీ ఏ గుడ్ స్పీకర్ ఆల్సో, బట్ దట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. లోకంలో ఏదో కీర్తి ప్రతిష్టలు, ధన కనకాదులు లభిస్తాయి, అందుకంటే ఏమీ ఉపయోగపడేది ఏదీ లభించదు. కాబట్టి మీరు బహిర్ముఖత్వాన్ని విడిచిపెట్టి అహం ఈజ్ ది యాంకర్ దట్ టేక్స్ యూ విత్ ఇన్ అని ఆ విధంగా మీరు దాన్ని అహంను తీసుకుంటే, అటువంటి అహంను ఉద్దేశించియే త్వమ్మని నిర్దేశిస్తూ శృతి తత్వమసి అని చెప్తోంది.
అహం శబ్దస్య నిష్ఠాయా జ్యోతిషి ప్రత్యగాత్మని శైవోక్తా సదసీత్యేవం ఫలం తత్ర విముక్తత. అహం శబ్దస్య నిష్ఠాయా జ్యోతిషి ప్రత్యగాత్మని సా ఏవ ఉక్తా సత్ అసి ఇతి ఏవం ఫలం తత్ర విముక్తత. ఓకే. అహం శబ్దస్య అహం అనే శబ్దమునకు యా ఏ ప్రత్యేగాత్మని అంతరతమగు, అది ప్రత్యేక అర్థం. ప్రత్యేక అంటే అంతరతమ, లోపలికి 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 ఇంక వెళ్ళడానికి లేదా, అదే అది ప్రత్యేక అర్థం. స్వరూపమైన, అదే ఆత్మకర్థం. ప్రత్యేగాత్మని అంతరతమగు స్వరూపమైన జ్యోతిషి వెలుగునందు, వెలుగంటే ఎరుక, యా ఏ నిష్ఠ ప్రతిష్ఠ గలదో. ప్రతిష్ఠ అంటే అది దాంట్లో వెళ్ళి విలీనమవుతుంది. ఎందుకని? దాని నుంచే వచ్చింది, అదే ఆశ్రయము, దాని నుంచే వచ్చింది, అదే మూల స్రోతస్సు, దాని నుంచే వచ్చింది, దాంట్లోనే విలీనమవుతుంది. ఓకే. గంగోత్రి నుంచి బయలుదేరిన నీరు సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి నీటి ఆవిరి అయి మేఘమై మళ్ళీ గంగోత్రి దగ్గర వర్షించి అక్కడే పడుతుంది వెళ్ళి, ఓ రౌండ్ వేసి. సంథింగ్ సిమిలర్ టు దాన్ని మూల స్రోతస్సు అంటారు. ఆ మూలము, పోనీ స్రోతస్సు అనే మాట తీసేయండి, మూలము, దానికే నిష్ఠ అని పేరు. మూలమునందు ఉండుట కూడా నిష్ఠే, మూలము కూడా నిష్ఠే. దట్ ఈస్ హౌ ది వర్డ్ ఈజ్ యూస్డ్. ఆ నిష్ఠ ఏది గలదో శైవ, ఆ నిష్ఠయే సదసి తత్వమసి. సదసి అంటే తత్వమసి అని అర్థం. తత్ అంటే సత్, అసి అని ఉంది కాబట్టి త్వం పెట్టుకోవచ్చు మీరు. అది నీవే అగుచున్నావు. ఇత్యేవం ఈ ప్రకారముగా ఉక్త ఉపనిషత్తు చే చెప్పబడినది. అంటే ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నారంటే, తత్వమసి అనే దాంట్లో క్లేశం ఏమీ లేదు, కఠినత ఏమీ లేదు. మిగతావన్నీ కఠినం, దీంట్లో ఏమీ కఠినం లేదు. ఎందుకంటే ఇది మీ స్వరూపమే, మీ స్వరూపంలో మీరు ఉండడమే. దీంట్లో కఠినమేమీ లేదు, ఆటంకములు ఉంటాయి. కఠినం వేరు, ఆటంకములు వేరు. ఇప్పుడు కాలు తీసి వేయి, నువ్వు స్వర్గంలో అడుగు, నీ అడుగు స్వర్గంలోనే పడుతుంది వెళ్ళి. ఈ కాలు ఎత్తి అక్కడ పెట్టు, అదే స్వర్గం అని చెప్పారు ఒకడికి. వాడు కాలు ఎత్తడు, అంతే. వాడి ప్రారంభంలో ఉంది, వాడు కాలు ఎత్తడు అంతే. కాలు ఎత్తి వేస్తే స్వర్గంలో వేస్తాడు, కానీ వాడు కాలు ఎత్తడు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఒక వరహాలు, బంగారు వరహాలు మూట కట్టి వాడు వెళ్ళి దారిలో పారేశారు. పారేస్తే వాడి కాలుకి తగులుతుంది, వాడు తీసుకోవచ్చు. వాడు ఏం చేశాడంటే, నేను కళ్ళు మూసుకుని రోజు తిరిగి రోడ్డే కదా ఇది, రోజు వెళ్ళి దారే ఫుట్పాత్, కళ్ళు మూసుకుని నడిచేయగలుగుతానని నేను ఈ ఫుట్పాత్ మీద అని డౌట్ వచ్చింది వాడికి నడుస్తుంటే. అంటే శని అలా ఉంటుందన్నమాట, దాన్నే శని అంటారు. లెట్ మీ ట్రై అని ట్రై చేశాడు. సరే, ఎక్కడ ట్రై చేశాడు? ఆ వరహాల మూటకి 10 అడుగులు యువతలు ట్రై చేశాడు. కళ్ళు మూసుకుని నడిచాడు. కొంచెం ఇలా వంకర టెంకరగా అడుగులు వేసుకుంటూ తూలుకుంటూ మొత్తానికి వరహాల మూట దాసి అవతల వెళ్ళాడు. వెళ్ళి కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచాడు. నేను నడవగలను కళ్ళు మూసుకునే, ఎందుకంటే ఫుట్పాత్లోనే ఉన్నానుగా, పక్కకి వెళ్ళిపోయి పడిపోలేదుగా అని తనను తాను కంగ్రాచులేట్ చేసుకుని వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది మనుషుల యొక్క బ్రతుకులు, అలా ఉంటాయి. కాబట్టి తత్వమసి అని చెప్తే దాన్ని తెలుసుకోవడంలో ఇబ్బంది ఉంది, తెలుసుకోవడంలో ఇబ్బంది లేదు. ఆటంకములు అయితే ఉంటాయి, క్లేశం ఉండదు, ఆటంకములు ఉంటాయి. ఆటంకం ఏమిటి? ఇక్కడే ఉంటుంది, వైకుంఠంలో ఉంటుంది అని వీళ్ళు కండిషన్ చేసి పెడతారు.
వైకుంఠంలో ఉంటుంది కానీ ఇక్కడే ఉంటుంది అని బాగా కండిషన్ చేసి పెడతారు. ఓకే, ఆ కండిషనింగ్ అడ్డొచ్చేస్తుంది. తర్వాత ఇంకో కండిషనింగ్ ఏమిటంటే ఈ జన్మలోనే మోక్షం వచ్చేదండి, దానికి ఈశ్వర కృప ఉండాలి, గురు కృప ఉండాలి, ఆ రెండు ఉంటేనే మోక్షం వస్తుంది అని చెప్తారు. చెప్పిన మాటలో తప్పేం లేదు, ఇన్ వన్ సెన్స్ ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఏది కరెక్టో అదే ఆటంకం అవుతుంది వీడికి. ఏది అదర్వైజ్ కరెక్టో దట్ బికమ్స్ అన్ ఆబ్స్టకిల్. అంచేత ఈశ్వర కృప ఉండాలి. ఇప్పుడు ఈశ్వర కృప ఉండాలంటే ఏం చేయాలి? మా వేదాంత మిత్రులందరూ ఏం చేస్తున్నారంటే ఈశ్వర కృప ఉండడం కోసం రోజు పొద్దున్న సాయంకాలం కర్మకాండ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకురా కర్మకాండ చేస్తున్నావు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అడగకుండానే చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఇలా పొద్దున్న సాయంకాలం కర్మకాండ చేస్తుంటే ఈశ్వరాస్ గ్రేస్ వచ్చేస్తుంది మాకు, అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పారు. సరిపడిందా? ఇప్పుడు ఎవడు సృష్టించుకున్నాడు ఆటంకాన్ని? ఆ డిలేని ఎవడు సృష్టించాడు? తర్వాత ఇంకోళ్ళు ఏమన్నారు? గురుకృప ఉండాలన్నారు. మరి గురుకృప ఎలా వస్తుంది? గురువుగారికి కొంత శుశ్రూష చేస్తుంటే గురుకృప వస్తుంది. అంటే గురువుగారికి శుశ్రూష అంటే ఏమిటి? ఉంటాయి, అనేక రకాల శుశ్రూషలు ఉంటాయి. చేసే ఉత్సాహం చేసేవాడికి ఉండాలే తప్ప ఉంటాయి శుశ్రూషలు. గురువుగారు తన పనులన్నీ తాను ఏడ్చుకుంటూ ఉంటాడు. మీరు ఏదైనా ప్రవేశించి చేస్తే బాగానే ఉంటుంది. కాదండి గురువు గారికి పాద సంవాహనం చేయాలి అని చేయొచ్చు. గురువుగారికి రాత్రి 9ంటికి మసాలా దోశ తినాలనిపించింది, ఆయన తెచ్చుకోలేడు కదా. మీరు మరి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి తీసుకొస్తే పుచ్చుకుంటాడు ఆయన. శుశ్రూష అంటూ చేస్తే ఎన్నైనా చేయొచ్చు. అలా శుశ్రూష చేస్తే ఆయన కృప కలుగుతుంది, అప్పుడు జ్ఞానం కలుగుతుంది. గురు శుశ్రూష మంచిది, నిజానికి గురు శుశ్రూషయే మంచిదని కాదు. వృద్ధోపసేవిన నిత్యం, వృద్ధులకు సేవ చేయాలి. వృద్ధులైతే చాలు, వాళ్ళు దే డిజర్వ్ సర్వీస్. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. వృద్ధులైతే చాలు, ఇంకేం అక్కర్లా. సో గురువు పైగా వృద్ధుడే కాదు గురువు కూడాను. మరి ఇంకనే అభ్యంతరం? వీడు సేవ చేస్తూ ఉంటాడు, ఆయన కృప కలుగుతుంది, ఏమీ సందేహం లేదు. బట్ చదువు పక్కన పెడతాడు, చదువు ఉండదు, ఉరికే గురు శుశ్రూషే ఉంటుంది, ఆ కృప. కాబట్టి మళ్ళీ జన్మలో కాబట్టి విద్యార్థులందరూ ఏం చేస్తున్నారు? నాకు తెలుసున్న వేదాంత మిత్రులు ఈశ్వర కృపని కర్మకాండ చేసుకుంటున్నారు, గురు కృపని, ఆ గురువు శబ్దాన్ని, గురువును ఒక విగ్రహం కింద తయారు చేసి పూజ చేస్తూ ఉండడం, గురువుని ప్రశంసిస్తూ ఉండడం, గురువుని పొగుడుతూ ఉండడం, గురువు గురించి ఇవి ఉన్నాయి, గురుగీతని పారాయణ చేసేస్తూ ఉండడం, ఆయన ఎదురకుండా, గురువుగారు ఎదురకుండా, గురువుగారు లేనప్పుడు ఫోటో పెట్టి పారాయణ చేసేయటం, ఇవన్నీ చేసేస్తే మనకు గురుకృప వస్తుంది అని వాళ్ళు పెట్టుకున్నారు అలాగా. అంచేతనే ఎప్పుడు నలుగురు కలిసినా గురుగీత పారాయణ చేసేస్తూ ఉంటారు, అఖండ మండలాకారం పారాయణ చేసేస్తూ ఉంటారు. గురుకృప వస్తుంది, అప్పుడు నాకు ఆత్మస్వరూపం తెలుస్తుంది అని. ఈ ఆటంకాన్ని ఎవడు కల్పించుకున్నాడు? అసలైన గురువు ఏం చెప్పాడు? నీకు నువ్వే గురువు అని చెప్పాడు. అది వీడు ఎప్పుడైనా ఆలోచించాడా? నువ్వు శుశ్రూష చేయి, నేనేం కాదన్ను, కానీ ఆత్మయే సద్గురువు, అది నువ్వు తెలుసుకో అని చెప్పినప్పుడు అది గ్రహించొద్దు. కాబట్టి ఆటంకాలని వీళ్ళే కల్పించుకుంటారు. మీరు ఆటంకాలు కల్పించుకోవడం మానేస్తే అక్కడే ఉన్నది నిష్ఠ. అదే తత్వమసి అనే వచనం యొక్క తాత్పర్యం. ఫలమేమిటి? విముక్తతాచ, విముక్తియే ఫలము. అది ఎక్కడ ఉంటుంది? అదే అక్కడే ఉంటుంది. ఇప్పుడు రామనామాన్ని జపిస్తే శాంతి అభయము లభిస్తాయి అని చెప్పాను, అది ఫలం. ఎక్కడ ఉంటుంది ఆ ఫలం? అక్కడే ఉంటుంది, బయటే ఉండదు. అయిపోయింది, మోక్షం వచ్చేసింది. అప్పుడే యు గాట్ మోక్ష. ఇక్కడ వ్యవహారం అలాగే ఉంది. ఈ తర్వాత శ్లోకాలు ఇదే మాటని వర్ణించబోతున్నాయి. అహం శబ్దస్య, నేను అనే శబ్దమునకు ప్రత్యేగాత్మని అంతరతమమగు స్వరూపమైన జ్యోతిషి వెలుగునందు యా ఏ నిష్ఠ గలదో శైవ ఆ నిష్ఠయే సదసి తత్వమసి అని ఇది అని
ఇత్యేవం ఈ ప్రకారముగా ఉక్త ఉపనిషత్తుచే చెప్పబడెను. తత్ర ఆ నిష్ఠయందు, మరి తత్ర ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్పాను. తత్ర తస్మిన్ పైన ఏం చెప్పారు? నిష్ఠ చెప్పారు కదా, కాబట్టి ఆ నిష్ఠయందు, తస్మిన్ కాదు తస్యాం, ఆ నిష్ఠయందు విముక్తత మోక్షము ఫలము. అదే అహం శబ్దస్య ప్రత్యేగాత్మని జ్యోతిషి యా నిష్ఠ శైవ అంటే అది ఏ సదసి ఇత్యేవ ముక్త తత్ర విముక్తత ఫలం. దీన్ని బైబిల్లో స్టోరీ కింద చెప్పారు. ఇదే బైబిల్లో పారబుల్స్ అని ఉంటాయి. ఆ బైబిల్లో ఉన్నాయో బైబిల్కి బయట ఉన్నాయో వాటెవర్. ఇది ప్రాడిగల్ సన్ అని ఒకడు ఉన్నాడు. అంటే తండ్రి చెప్పిన మాట వినకుండా అల్లరి చిల్లరగా తిరిగి ఆస్తిని డబ్బుని పాడి చేసిన కొడుకు వాడు ప్రాడిగల్ సన్. వాడు వెనక్కి వచ్చాడు, తన తప్పు తెలుసుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే తండ్రి రారా నాన్న అని దగ్గరికి తీసుకుంటాడా, లేకపోతే ఇన్ని తప్పులు చేసావు బయట నిలబడి అంటాడా? అంటే మీరు తప్పులు చేసావు బయట నిలబడి అంటాడు, ఆయన అలా అన్నాడని అలా చెప్పకూడదు సమాధానం. దట్ ఈజ్ నాట్ ది రిప్లై ఎక్స్పెక్టెడ్. ది ఎక్స్పెక్టెడ్ రిప్లై ఈజ్ తప్పులన్నిటినీ కూడా విస్మరించి దగ్గరికి తీసుకుని కౌగులించుకుంటాడు. రారా నాన్న అని కౌగులించుకుంటాడు. హీ విల్ నాట్ కంప్లైన్. భోజనం చేసావా అని అడుగుతాడు, చేయలేదంటే రా రెడీగా ఉంది తిను అంటాడు. అంతేగాని నువ్వు నేను డబ్బులు ఇచ్చాను కదా, ఆ డబ్బులన్నీ వేస్ట్ చేసి ఇప్పుడు భోజనం లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటాడా? అంటాడు. సో ప్రాడిగల్ సన్నే వెన్ హీ ఈజ్ వెల్కమ్ ఇన్ టు దిస్ స్వరూప, తండ్రి అంటే సోర్సు, అహంకి సోర్సు, దట్ ఈస్ ది ఫాదర్. ప్రాడిగల్ సన్కి వెల్కమ్ ఉన్నప్పుడు శ్రద్ధావంతుడికి వెల్కమ్ ఉంటుందని వేరే చెప్పాల్సిందే లేదు. ప్రాడిగల్ సన్ వచ్చి తండ్రిని కౌగులించుకుని పశ్చాత్తాపంతో తండ్రికి తోడుగా ఉండిపోయినాడు. మంచి బుద్ధిమంతుడు అనుకున్న సన్ను రోడ్లంబడి తిరుగుతున్నాడు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో దే. కింగ్ లియర్లో వాడు కెంట్ అని ఒకడు ఉంటాడు. వాడు ఇంపార్టెంట్ లెఫ్టినెంట్ టు ది కింగ్, అంటే డ్యూక్ అదేదో. వాడికి ఒక లెజిటిమేట్ సన్ను, ఒక బ్యాస్టర్డ్ సన్ను ఉంటారు. అంటే ఇల్లీగల్ మ్యారేజ్ లేకుండా ఓ అమ్మాయితోటి వీడికి సంబంధాన్ని పుట్టిన కొడుకు ఒకడు ఉంటాడు. ఈజ్ అండర్ హిజ్ ప్రొటెక్షన్. డ్యూక్ గారి కొడుకేవాడు. శాస్త్రీయంగా వివాహం చేసుకున్న కొడుకు ఒకడు ఉంటాడు. ఇప్పుడు ఈ బ్యాస్టర్డ్ సన్ ఏం చేస్తాడంటే కుట్రలు పన్నేసి సహజంగా పుట్టిన కొడుకు ఉంటాడు చూడండి, అసలు కొడుకు, వాడు దుష్టుడని వీడికి నిరూపిస్తాడు. దాంతో ఈ తండ్రి ఆ సొంత కొడుకుని తరిమేసి ఈ బ్యాస్టర్డ్ సన్ దగ్గర పెట్టుకుంటాడు. వాడు మూర్ఖపు ఫాదరు. తర్వాత రిపెంట్ అవుతాడు. అప్పుడు రిపెంట్ అయినప్పుడు ఈ బ్యాస్టర్డ్ వీడి ఆస్తి అంతా పుచ్చుకు ఉటాయిస్తాడు. అప్పుడు తండ్రి చేత తరిమివేయబడిన కొడుకున్నారు చూడండి, వాడే వెనక్కి వచ్చి తండ్రికి సహాయం చేసి తండ్రితో ఉండి తండ్రి మరణ సమయంలో ఏదో సర్వీస్ ఏదో చేస్తాడు. కింగ్ లియర్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంటుంది. కాబట్టి ఏదేని కారణం చేత తండ్రికి దూరమైనా ఎప్పుడైనా మళ్ళీ మనం తండ్రి దగ్గరికి చేరుకోవచ్చును. తండ్రి అని వాళ్ళు అన్నారు, ఫాదర్ అని. రాముడని ఒకడన్నాడు, బ్రహ్మని ఇంకొకడు అన్నాడు. పేర్లే మారే తప్పిస్తే తత్వం ఒక్కటియే. అది మీ హృదయమునందు ఆత్మ చైతన్య రూపంగా, జ్యోతి రూపంగా ప్రకాశిస్తూ ఉన్నది. వెరీ సింపుల్. ఇట్ ఈజ్ ఆల్ సింపుల్ విషయం. దీంట్లో జహల్లక్షణ జహదహలక్షణ అఖండాకార వృత్తి అంటూ ఇంత పెద్ద టెర్మినాలజీ దీన్ని ఎత్తుని ఉద్దేశించి చేయాల్సిందేమీ లేదు. వెరీ సింపుల్. ఓకే, ఆ టెర్మినాలజీ వల్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. దెర్ ఈజ్ అడ్వాంటేజ్ ఇన్ దాట్. ఏం బుద్ధిని రిఫైన్ చేస్తే తప్పే ఉంది, దీనికి రిఫైన్ చేస్తే తప్పే ఉంది, తప్పేం లేదు. అండ్ ఇట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఆల్సో. అదే
అహం శబ్దస్య ప్రత్యేగాత్మని జ్యోతిషి యా నిష్ఠ సైవ సదసి ఇత్యేవం ఉక్త తత్ర ఫలం విముక్త అహం శబ్దస్య నిష్ఠాయా జ్యోతిషి ప్రత్యేగాత్మని సైవోక్త సదసి ఇత్యేవం ఫలం తత్ర విముక్తత శ్రుతమాత్రేణ చేన్న స్యాత్ కార్యం తత్ర భవేద్ ధ్రువం వ్యవహారాత్ పురాపీష్టః సద్భావస్వయమాత్మనః. వెరీ ఇంట్రెస్టింగ్ వెర్స్. దీంట్లో రెండు మంచి విషయాలు రెండు చెప్పారు. మొదటి లైను రెండో లైను. ఇప్పుడు చూడండి, నేను తత్వమసి అనే దాని గురించి మీకు చెప్పాను కదా. ఇప్పుడు సదసి అని మీకు చెప్పానా? మీకు అర్థమైపోయింది కదా. ఇంకిప్పుడు చేయాల్సింది ఏమైనా ఉందా? పని చేయాల్సింది ఏమైనా ఉందా? లేదు. ఏముంది? ఏం లేదు కదా. ఇప్పుడు సపోజ్ నేను అంటాను, నాకు ఒక దోశ కావాలి, బ్రేక్ఫాస్ట్కి ఏదో తిన్నాను కానీ ఒక దోశ కావాలి అని నేను అంటాను. దోశ ఖరీదు 50 రూపాయలు, ఇదిగో 100 రూపాయలు అని నేను అంటాను. దోశ కావాలి 100 రూపాయలు, ఇదిగో సిద్ధంగా అంటాను. అంటే పని అయిపోయిందా? పని అవలేదు కదా. కార్యం అస్తి. ఏమిటి? 100 రూపాయలు తీసుకుని మోటార్ సైకిల్ ఏదో ఎక్కి అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి అది ప్యాక్ చేయించి తీసుకురావాలి. అవునా? అంటే తెలిసిన తర్వాత పని కార్యము ఉన్నది. ఓకే, చూడండి, తత్వమసి అని శృతి చెప్తోంది. ఆ వెలుగు మీ లోపల వెలుగు ఉన్నది. అహం అనే అనుభవం మీకు ఉంది కదా. మీరేం ఎరువు తెచ్చుకోక్కర్లేదు దాన్ని. ఉంది. ఆ అనుభవము బహిర్ముఖం చేయకండి, అంతర్ముఖం చేయండి. అది ఏ వెలుగులోంచి వచ్చిందో ఆ వెలుగులో దాన్ని విలీనం చేసి కూర్చోండి. తెలిసిందా? తెలిసింది. కూర్చున్నారా? కూర్చున్నాం. అయిపోయిందంతే. ఇంకా చేయాల్సింది ఏమైనా పని మిగిలి ఉంటుందా? ఎప్పుడు అహం 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 అని జపం చేయండి, 1,00,000 సార్లు జపం చేయండి. అలాగేమైనా ఉంటుందా? అహంలో 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 3 లక్షలు జపం చేయండి. శివోహంలో 4 అక్షరాలు ఉన్నాయి కాబట్టి 4 లక్షలు జపం చేయండి. అలాంటిది ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలియాలంటే తెలిసిపోయిందండి మాకంటే కాదు, అలా కుదరదు. తెలియాలంటే వెళ్ళి రోజు పూజలు చేయండి. అలాగేమైనా ఉంటుందండి? ఏముండదు. ఇట్ ఈజ్ దట్ సింపుల్. మీరు ఆటంకాలు కలిగించుకోవద్దు. మీరు అంతే. తెలిసిపోయిందంటే తెలిసిపోయింది. మరి ప్రయత్నం ఏదైనా, ఇంకొక ప్రయత్నాంతరం, ఇంకో ప్రయత్నం ఏమైనా అవసరం? అక్కర్లేదు. అది శ్రుతమాత్రేణ చేత్ నా స్యాత్ కార్యం తత్ర భవేత్ ధ్రువం వ్యవహారాత్ పురా అపి ఇష్టః సద్భావః స్వయం ఆత్మనః. శ్రుతమాత్రేణ వినుట మాత్రముచే నస్యాత్ చేత్ జ్ఞానము కలుగని పక్షములో తత్ర అట్టి స్థితి యందు కార్యం చేయదగిన మరో ప్రయత్నము ధ్రువం నిశ్చయముగా భవేతు ఉండును. అదే ఇప్పుడు మీరు విన్నారండి, అహం దాని సోర్స్ చూసుకోబోయి, ఆ సోర్స్ అది ఎరుక, దాంట్లో నిష్ఠ అలా ఉండు, అదే ఆ నిష్ఠయే తత్వమసి అని విన్నారండి. విన్నప్పుడు మీలో మీరు చూసుకుని అది మీకు అది తెలిసిపోయింది కదా, అది మీకు అనుభవానికి వచ్చేసింది కదా. వచ్చేసిందా లేదా? వచ్చేసింది కదా. ఇంక చేయాల్సిందే ఉండదు. సపోజ్ మీరు నాకు అనుభవానికి రాలేదండి. ఎందుకు రాలేదురా అనుభవానికి అంటే, మీకు పాఠం చెప్తుంటే నాకేమో బ్యాంక్ అకౌంట్ అవి గుర్తుకొచ్చాయి, అంచేత అనుభవానికి రాలేదు.
కాబట్టి సరే, అయితే నువ్వేం చేయాల్సి ఉంటుందంటే ధనం మీద వ్యామోహాన్ని వదులుచుకుంటే తప్ప నీకు ఈ ఈ బహిర్ముఖత్వం పోదు. ధనం మూలంగా నువ్వు బహిర్ముఖుడు అయిపోతున్నావు. బహిర్ముఖుడు అవుతున్నావు కాబట్టి అహం తన స్వరూపనిష్టను పొందలేకపోతుంది. ఇట్ ఈజ్ వెరీ ట్రూ. నేనేదో సమ్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చేసి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఇట్ ఈజ్ వెరీ ట్రూ. సంసారి క్లాసులో కూర్చోలేడు. ఎంతో కొంత వైరాగ్యం ఉన్నవాడు క్లాసులో కూర్చుంటాడే తప్ప సంసారి క్లాసులో కూర్చోలేడు. మీరు ఏం గమనించారో ఏమో నేను ఎరుగను. నేను గమనించాను, శివానందాశ్రమంలో భగవద్గీత పాఠం చెప్తూ ఉంటే ఒక 10 నిమిషాలు లేటుగా వస్తారు. ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఇటు వస్తారు, ఏమవుతుందో చూద్దామని. ఏదో పేరంటంలాగా ఏదో ఉంది అక్కడ, వెళ్ళి చూద్దామని వస్తారు. వచ్చే వెనకాల సీట్లలో కూర్చుంటారు. ఆ శ్రవణం యొక్క అభ్యాసం ఉండదు. అంచేత కుర్చీ ఇటులాగి అటులాగి కూలబడతారు. ఆ కుర్చీలో సరిగ్గా 5 నిమిషాలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. బికాజ్ ఇట్ డజంట్ జెల్, ఇట్ డజంట్ అపీల్. కాబట్టి నీకు ధనం వ్యామోహం కారణంగా నీకు అహం నిష్ఠ కుదురుటలేదు. కాబట్టి ఇప్పుడు అహం నిష్ఠను అలా అట్టబెట్టు. దాన్ని వీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ప్రయత్నాంతరం ఒకటి చేయాలి. ఏమిటా ప్రయత్నం అంటే వైరాగ్యాన్ని సంపాదించాలి. ఎలాగ సంపాదించడం? ధనం విషయంలో వైరాగ్యాన్ని సంపాదించడం ఎలాగా అంటే 2 పద్ధతులు. ఒకటి, ఉన్న ధనాన్ని ఇతరులకు ఇవ్వడం అభ్యాసం చేయి. ఇస్తూ ఉంటే, దానం చేస్తూ ఉంటే, దానం అనే అంత పెద్ద మాట అనక్కర్లేదు, ఇవ్వడం అనే ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే దానం అంటే రిచువల్ అయింది, అందుకోసం నేను అలా అన్నాను. దాంటే ఇచ్చుటయ్యాయి, దాన్ని పెద్ద రిచువలైజ్ చేసేనక్కర్లేదు. ఇవ్వడం అభ్యాసం, సైలెంట్గా ఇవ్వడం అభ్యాసం చేస్తూ ఉంటే మీకు వైరాగ్యం వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మినిమం ఫెసిలిటీస్లో జీవించటం అభ్యాసం చేస్తే, అంటే 400-500 ఉంటే ఆ వారం ఖర్చు అయిపోతుంది. అంత సరళంగా మినిమం ఖర్చుతోటి జీవించడం అభ్యాసం చేస్తే అప్పుడు డబ్బు మీద వ్యామోహం పోతుంది. ఈ 2 నువ్వు అభ్యాసం చేయి, ఓ ఏడాది ఈ 2 పనులు అభ్యాసం చేయి అని వాడికి వేరే ఉపాయం చెప్పాలి. కాబట్టి ఎవడైతే సుతరాము పరిపక్వత లేనిగా ఉన్నాడో, ఆ అన్వయ వ్యతిరేక న్యాయం చేత ఆత్మానాత్మ వివేకం లేకుండా ఉన్నాడో, వాడికి విన్నప్పుడు వాడికి అది బుద్ధికి రాదు. ఇక్కడ ఉండడం ఏమిటండి, రాముడు అయోధ్యలో ఉన్నాడని ఒకడు అంటాడు, దేవుడు కాశీలో ఉన్నాడని ఒక ఆయన బల్ల బుద్ధి చెప్పాడు. మళ్ళా ఆ బల్ల మీద ఉన్న సామాన్లన్నీ కింద పడిపోయాయి ఆయన గుద్దినప్పుడు. అంత గట్టిగా బల్ల బుద్ధి చెప్పాడు ఆయన. కాశీలో ఉన్నాడు దేవుడు. ఆయన కాశీ వెళ్ళిపోయి అక్కడే ఉంటాను నేను. అక్కడ కాశీలో రియల్ ఎస్టేట్ పీపుల్ ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసం వాళ్ళు దే గివ్ మల్టిపుల్ ఆప్షన్స్. మీ రిటైర్మెంట్ పిఎఫ్ అంతా వాడి చేతిలో పోస్తే వాడు మీకు ఏదో చిన్న రూము కిచెన్ ఇస్తాడు, దాంట్లో పడి ఉండొచ్చు. కాశీలో ఉంటాను, అక్కడ దేవుడు ఉంటాడు. వాడిని అహం నిష్ఠ యొక్క సోర్స్లో దేవుడు ఉన్నాడు అని చెప్పారనుకోండి, వాడు క్లాసులో కూర్చోబెట్టి వాడు పైకి ఇటుకేసి చూస్తాడు. టీచర్ బిజీగా పుస్తకంలో ఉన్నప్పుడు నేను మెల్లగా తలుపు తీసుకొని బయటికి పోతాడు. అవునా? అంచేత మీకు ఇక్కడ కఠినం అనే మాట లేదు. ఇక్కడ ఆటంకములే ఉన్నాయి తప్ప కఠినం అనే మాట లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ దీని అభిప్రాయం ఏంటంటే, విన్న వెంటనే తెలియకపోతే మరో ప్రయత్నం అవసరమవుతుంది అని అన్నాడు. కరెక్టే, ధ్రువం. అంటే అభిప్రాయం ఏమిటంటే, విన్న వెంటనే తెలియకపోవడం అనేది ఉండదు. వాడు వివేకము గట్టిగా కలవాడైతే తెలియకపోవడం అనేది ఉండదు, వేరే ప్రయత్నం కూడా ఆవశ్యకము అవ్వదు అనే అభిప్రాయం అది. ఇక శ్రవణం అనే ఒక వ్యవహారం ఉన్నది. వ్యవహారం అంటే శ్రవణాన్ని వ్యవహారం అంటారు. ఈ వ్యవహార శబ్దాన్ని ఈ వేదాంతులు మిస్యూజ్ చేసేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన విషయం. మిస్యూజ్ చేస్తున్నారు. నేను ఒక సన్యాసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పడ్డాడు. అంటే ఒక ఎకరం కొన్నాడు, దాన్ని పెంచడం కోసం ఇంకో ఎకరం కొన్నాడు. హీ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ రియల్ ఎస్టేట్.
దానికి సంబంధించినటువంటి ఒక ఇంటెన్సిటీ నేను చూశాను. అప్పుడు ఏదో ప్రసంగం వచ్చినప్పుడు నేను అన్నాను, ఈ ఆస్తులు పాస్తులు ఇవి కూడబెడతాం, మనం సన్యాసులం ఉండి కూడబెడతాము, మనం పోయినప్పుడు తర్వాత వాళ్ళు వాటిని ఏం చేయాలో తెలియక ఏదో గిలగిలాడతారు అనేదో మాట వరుసకి నేను అన్నా. అంటే ఆయన ఏమన్నారో తెలిసిన, వ్యవహారమే హోనా పడతా హాయ్ అని చెప్పారు. అంటే నేనున్నాను, అంటే వ్యవహారం అంటే వ్యవహారంలో ఉండొచ్చని శాస్త్రమే చెప్తుందని చెప్పాడు ఆయన. వ్యవహారం అనే మాట శాస్త్రంలో వచ్చింది కదా. అంటే నేను చెప్పాను, ఏమంటే శాస్త్రంలో వ్యవహారం అంటే మీరు అంటున్నది కాదండి అని చెప్పాను. మరి ఏమిటంటావు, శాస్త్రంలో వ్యవహారం అనే మాట ఉంది కదా, అది ఏమిటంటావు? అది శాస్త్రంలో వ్యవహారం అంటే గురువు దగ్గరికి ఉపసదనము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఏవో పుస్తకాలు పెట్టుకోవడం, భిక్షాటనము, వీటిని వ్యవహారం అన్నారు. ఇంకా మోర్ ప్రిసైజ్ శ్రవణ మనన నిధిధ్యాసన వ్యవహారము అని పేరు పెట్టారు దానికి. అది వ్యవహారం అంటే దాంట్లో కొంత వ్యవహారం ఉంటుంది కదా. మీరు ఏదో మోటార్ సైకిల్ ఎక్కి రావటమో ఏదో ఉంటుంది కదా, దాన్ని వ్యవహారం అంటారు. ఇది ఆ పదాన్ని పట్టుకెళ్ళిపోయి ఎక్కడికో పట్టుకుపోయి రియల్ ఎస్టేట్లో ప్రవేశపెట్టేయటం అన్నది ఇది ఈ అరకొర వేదాంతుల యొక్క సమస్య. ఎనీవే, సో ఈ వ్యవహారం మీకు వ్యవహారం గురించి చెప్పాలనుకున్నాను, చెప్పాను వ్యవహారం. ఇప్పుడు నేను అనేది ఈ శ్రవణానికి ముందే మీకు అనుభవం ఉందా, లేకపోతే శ్రవణం తర్వాత అనుభవానికి వచ్చిందా? పురాపి అంటున్నాడు కదా ఆయన. శ్రవణానికి ముందే నేను అనేది అనుభవంలో ఉంది. ఓకే, ఇంకొకటి అడుగుతాను, మీరు ఆలోచించి చెప్పండి. మీరు ఆత్మానాత్మ వివేకము కలవారైనట్లయితే, ఆత్మానాత్మ వివేక అభ్యాసం చేసి ఉన్నవారైనట్లయితే, ఆ నేను అనే పదము అనే అనుభవము, అది పదము, యూ హ్యావ్ టు రీచ్ బియాండ్ ది వర్డ్. నేను అనే అనుభవము సన్నిష్టము అని శ్రవణం చేయకముందు మీకు తెలీదు? తెలుసు. ఇప్పుడు సన్నిష్టము అని ఎలా తెలిసింది? ఐ యామ్ అని అంటున్నారు కదా, ఐ ఈజ్ అంటున్నారు కదా, అహం అస్మి అని అంటున్నారు కదా. ఆ మీ తీసి ఆ మీది అలా పక్కన పెట్టండి. ఆ డివిజన్ నుంచి వచ్చింది మీ. ఎక్కడో ప్రథమ, ఎదురుగా మధ్యమ, తాను ఉత్తమ, ఈ డివిజన్ నుంచి వచ్చింది. ఆ మీ పక్కన పెడితే అహం అస్ అని తెలియట్లేదు, అసభువి అని ధాతువు, భూ ఉనికి ఉండుట. కాబట్టి అహం అనే అనుభవం మీతోటి ఉంది. అహం సన్నిష్టము అనే జ్ఞానము మీ వద్ద ఉన్నది. మీరు ఆ మాత్రం వివేకం గలవారు. అసలు ఏ వివేకం లేని వాడి గురించి చెప్పట్లేదండి. అహం సన్నిష్టము అనే జ్ఞానము కూడా మీ దగ్గరే ఉన్నది. అంటే మీరు శ్రవణం చేయడానికి ముందు ఏది మీ దగ్గర ఇప్పటికే ఉన్నదో దానినే శృతి, ఈ వ్యవహారము, శ్రవణ వ్యవహారము దాన్నే స్థిరపరిచింది. అంతే. అంచేతనే ఆత్మ సద్గురు. దీంట్లో మాకు అర్థం కాలేదండి, మాకు అనుభవం కాలేదండి అని చెప్పడానికి అవకాశం ఎక్కడ ఉన్నది? అది అంటున్నారు. ఎలా చెప్పేస్తున్నారో చెప్పండి. చూడండి, శంకర్లు తత్వమసి ఇంకా మాకు వచ్చేసి ఉండాలి పాటికని డౌట్ వచ్చి ఇట్లా చెప్పేస్తున్నారు. వ్యవహారాత్, శ్రవణాది వ్యవహారము కంటే పురాపి, ముందు కూడా ఆత్మనః తన యొక్క సద్భావ, సత్తుయందు ఉండుట, సత్తుయై ఉండుట, స్వయముగా సద్భావ, సత్ అయి ఉండుట, ఇష్ట స్వీకరించబడినదియే. ఇష్ట అంటే జ్ఞాత ఇత్యర్థ, స్వీకృత. మీరు స్వీకరించలేదు, అహం అస్మి అని మీరు స్వీకరించియే ఉన్నారు. కాబట్టి శృతి వ్యవహారం, శ్రవణ వ్యవహారం ఏమిటంటే
మీ 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 వేలు ఎదురు వైపు ఉన్న మీ వేలుని మీ వైపుకు తిప్పుకోమని చెప్పింది అంతే. అంటే ఆ బహిర్ముఖత్వం అనే ఆటంకం. ఈ బహిర్ముఖత్వం ఎందుకు వచ్చింది? కామనలు భయములను బట్టి వచ్చినది. ఆ రాగద్వేషాలను రాగాన్ని బట్టి వచ్చింది. రాగాన్ని బట్టి ద్వేషం వస్తుంది. ఈ రాగద్వేషాదులను బట్టి వచ్చిన బహిర్ముఖత్వం ఏది గలదో దాన్ని కట్ డౌన్ చేయరా నాన్న అని చెప్పింది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేయమని చెప్పారు. యూ కట్ డౌన్ కార్బోహైడ్రేట్స్. కూరలు ఆకుకూరలు ఎక్కువ తిను, కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్. కార్బోహైడ్రేట్స్ కట్ డౌన్ చేస్తే ఏమవుతుందండి? ఏమవడం ఏమిటి? నీ మెటబాలిజం సెట్ అయిపోతుంది. మళ్ళీ ఆ మెటబాలిజం ఆయన పెడతాడా? వీడి దగ్గరే ఉందా? వీడి దగ్గరే ఉంది. ఆయన ఏం పెట్టడు, ఆయన పెట్టలేడు, తనకే పెట్టుకోలేడు, నీకేం పెడతాడు? వీడి దగ్గరే ఉంది అది. దాన్ని వీడు చెడగొట్టు కూర్చున్నాడు రాంగ్ ఈటింగ్ మూలంగా. అంచేత మీరు రాంగ్ ఈటింగ్ మానేస్తే ఈ క్షణంలోనే మీ డయాబెటీస్ అంతమైపోతుంది. కాదండి కొంచెం వ్యామోహం ఉందండి, మానేయలేనండి, ఒక్కసారిగా మానేయలేనండి, మరైతే స్లోగా తగ్గించుకుని ఈ లోపల ఈ ట్యాబ్లెట్లు వేసుకొని ఓ ట్యాబ్లెట్లు ఇస్తాడు. అంటే వీళ్ళేమంటున్నారు? ట్యాబ్లెట్లు అందుకోసం వచ్చాయి. వీళ్ళేమంటున్నారో తెలుసిన? ఇంకా మరి ట్యాబ్లెట్లు ఉన్నప్పుడు ఇంకా తగ్గించుకోవడం ఎందుకులేండి అని వీళ్ళు ఆ ట్యాబ్లెట్ వేసుకుని తింటూ కూర్చుంటున్నారు. వీళ్ళు దాంతో ఆ మెటబాలిజం అలాగే చచ్చింది. అది బాగుపడకుండా అలాగే ఉండిపోయింది. మీరు ట్యాబ్లెట్తో పని లేదు. మంత్రి సత్యనారాయణరాజు గారి దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన పెట్టిన తిండి తినండి. ఆయన చెప్పిన ఎక్సర్సైజులు చేయండి. ఒక్క 15 రోజులు చేయండి ఈ పని. మీ మెటబాలిజం కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్. అది నార్మల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ దట్ సింపుల్. ఇదే అంతే పరిస్థితి. శ్రుతమాత్రేణ తత్వమసి మహావాక్యమును వినుట మాత్రముచే నస్యాచ్చేత్ ఆత్మనిష్ట కలుగనట్లయితే తత్ర అట్టి స్థితి యందు ధ్రువం నిశ్చయముగా కార్యం మరి ఒక ప్రయత్నము భవేతు ఉండును. అనగా ఆత్మనిష్ట కలుగును, ఇంకో ప్రయత్నం అక్కరలేదు. అది సెంటెన్స్ యొక్క తాత్పర్యం. దాన్ని ఇంకొంచెం పుష్టి చేస్తున్నారు, దాన్ని బలం చేస్తున్నారు. వ్యవహారాత్ శ్రవణాది వ్యవహారము కంటే పురాపి పూర్వమునందు కూడా. అంటే అలా చెప్పారు, వేరే ప్రయత్నం అక్కర్లేదంటున్నారు ఎందుకండి అంటే, నీకు వేరే ప్రయత్నం ఏం అక్కర్లేదురా, నువ్వు శ్రవణం చేయడానికి ముందు కూడా నువ్వు అదే అయి ఉన్నావు. నీ కేసు నువ్వు చూసుకో అంతే. నీ కేసు నువ్వు చూసుకో. శ్రవణానికి ముందు కూడా నువ్వు అదే అయి ఉన్నావు. అంతకంటే ఇంకేం లేదు. ఆత్మనః తన యొక్క సద్భావ సత్ అయి ఉండుట, స్వయం స్వయముగా. అంటే ఏంటి? తాను సత్ అయి ఉండుటకు ఇతరాపేక్ష లేకుండా. స్వయం అంటే ఇతరాపేక్ష లేకుండా. సద్భావ సత్ అయి ఉండుట ఇష్ట స్వీకరించబడినదియే. స్వీకరించడం అంటే యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ నోన్ ఇట్, అండర్స్టూడ్ ఇట్. శ్రుతమాత్రేణ నచేత్ నస్యాత్ చేత్ తత్ర కార్యం ధ్రువం భవేత్. వ్యవహారాత్ పురాపి ఆత్మనః స్వయం సద్భావః ఇష్టః. శ్రుతమాత్రేణ చేన్న స్యాత్ కార్యం తత్ర భవేద్ ధ్రువం. వ్యవహారాత్ పురాపి ఇష్టః సద్భావః స్వయమాత్మనః. ఇది మీరు ఆలోచించుకోండి. నేను అసలు చెప్దామని అనుకున్నాను, కొంచెం డల్గా ఉంది.
అశనాయాది నిర్ముక్త్యై. అంటే ఈ శ్లోకాన్ని మీరు ఆలోచించండి. తత్కాలా జాయతే ప్రమా తత్వమస్యాది వాక్యార్థే త్రిషు కాలేష్వసంశయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం